ఇండియా ఫైనల్గా 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. జపాన్ని క్రాస్ చేసి ఇప్పుడు ఇండియా 4 ట్రిలియన్ ఎకానమీ పైకి వెళ్ళి జపాన్ని క్రాస్ చేసి పైన నిలబడింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జపాన్ 30 సంవత్సరాల క్రితమే ఆ 4 ట్రిలియన్ ఎకానమీని ఎప్పుడో రీచ్ అయింది. కానీ మనం మాత్రం 30 సంవత్సరాల తర్వాత ఈ 4 ట్రిలియన్ ఎకానమీలోకి చేరుకున్నాం. అదే జపాన్ని చూసినట్లయితే వాళ్ళ ఏరియా వైజ్గా కంపేర్ చేస్తే గట్టిగా 3.5 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియా. అదే మన భారతదేశం దాదాపుగా 30 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియా. అంటే జపాన్తో పోలిస్తే మనం దాదాపుగా 10 టైమ్స్ ఎక్కువగా ఉన్నాం. అదే పాపులేషన్లో చూసినా కానీ వాళ్ళు కేవలం ఒక 12 కోట్లుగా మాత్రమే ఉన్నారు. అదే మన భారతదేశంలో దాదాపుగా 150 కోట్ల పైన జనాభా, దాదాపుగా 12 టైమ్స్ కంటే ఎక్కువగా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ జపాన్ దగ్గర లేదు. చుట్టూతా సముద్రం చుట్టుమట్టేసినట్టుగా ఉంటుంది, ఒక చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది. మన ఇండియా పరిస్థితులు అవి కాదు. ఈవెన్ వాళ్ళని ఎన్నోసార్లు యుద్ధాలు, భూకంపాలు ఇబ్బందులు పెట్టాయి. కానీ వాళ్ళు 30 సంవత్సరాల క్రితమే ఆ 4 ట్రిలియన్ ఎకానమీని చేరుకున్నారు. కానీ మన భారతదేశం మాత్రం 4 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి? దీనికి గల కారణాలు ఏంటి? రాజకీయ వ్యవస్థతో సమస్య, లేకపోతే ప్రజలతోటే సమస్య? ఇట్లా ఎన్నో అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. 1945 జపాన్ పూర్తిగా తలకిందులైపోయింది. 2 ప్రపంచ యుద్ధాల తర్వాత బాంబులు, శవాలు, పంజరమైన భూమి. ఒకప్పుడు పవర్ఫుల్ ఎంపైర్, కానీ 1945 టైంకి శూన్యంగా మారిపోయింది. ఇంత నాశనమైన జపాన్ కేవలం 30 సంవత్సరాల్లో ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. అమెరికా జపాన్ని కొత్తగా మార్చేసింది, డబ్బిచ్చింది, టెక్నాలజీ ఇచ్చింది, మిలిటరీ ఖర్చులను కూడా తగ్గించింది. ఓల్డ్ ఎనిమీని కొత్త ఫ్రెండ్గా మార్చుకొని ఒక కొత్త ఫ్యూచర్ని తయారు చేసింది. 1950లో కొరియా యుద్ధం ఒకటి జరిగింది. అమెరికాకు మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, ఎక్కడ చేస్తారు? దగ్గరలో ఉన్న జపాన్లో అప్పుడు ఫ్యాక్టరీలు స్టార్ట్ అయినాయి. ఇది జపాన్కు ఒక గోల్డెన్ ఛాన్స్గా మారింది. అక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఒకే టార్గెట్ పెట్టుకున్నాడు, ఇన్కమ్ని డబుల్ చేయాలి. ఇన్కమ్ డబుల్ ప్లాన్ పేరుతోటి దేశాన్ని మార్చేశాడు. ఎక్స్పోర్ట్స్కి పుష్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. అన్స్కిల్డ్ లేబర్ని స్కిల్డ్ లేబర్గా మార్చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే గేమ్ మొత్తాన్ని మార్చేశారు. సేవింగ్స్, టార్గెట్ చేసిన సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఈ 3 శక్తులు మొత్తం మార్చేశాయి. జపాన్ను జెట్ స్పీడ్ తోటి ముందరకు తీసుకొని వెళ్ళిపోయాయి. 1964లో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించి అదే టైంలో ఒక హై స్పీడ్ ట్రైన్ని లాంచ్ చేసింది జపాన్. జపాన్ ప్రపంచానికి చెప్పింది మేము తిరిగి వచ్చాము అని. అదే టైంలో ఇండియాకు ఇండిపెండెన్స్ కూడా వచ్చింది, దాదాపు 1947లో. కానీ చుట్టూ చాలా ఇబ్బందులు, పేదరికం, ఇల్లిటరసీ, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇండియన్ గవర్నమెంట్ సోషలిజం వైపు వెళ్ళింది. ప్రైవేట్ సెక్టర్ అంటేనే నమ్మకంతో కాకుండా అనుమానంతో చూసింది. దాని ఫలితం లైసెన్స్ రాజ్. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అని అంటే 4 అధికారులు, 10 సంతకాలు, 1000 పర్మిషన్లు. ఒక డైనమిక్ ఎకానమీ కాదు, బ్రేకులు వేసే బుల్లెట్ ట్రైన్గా మారింది. పరిపాలన, రాజకీయాలు అన్ని స్లో మోషన్లో జరిగేవి. జపాన్ పరిగెత్తేది, ఇండియా మాత్రం నడిచేది. జపాన్ 10% గ్రోత్తో డెలివర్ చేసే టైంలో ఇండియా కేవలం 3% మాత్రమే డెలివర్ చేసేది. దీన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పిలిచేవారు. కానీ 1991లో ఇండియాలో ఒక ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఫారెన్ ఎక్స్చేంజ్ ఖాళీ అయిపోయింది. అప్పుడే మొదలైంది ఒక పెద్ద మార్పు. లైసెన్స్ రాజ్ తగ్గిపోయింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కు తలుపులు తెరుచుకున్నాయి. ఐటీ సెగ్మెంట్కి ఎంట్రీ దొరికింది. భారతీయ యువత టెక్ ప్రపంచంలో షైన్ అయ్యారు. ఇప్పుడు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక దేశం. 2025లో జపాన్ని దాటేసింది. ఇది గొప్ప విషయమే, కానీ ఇప్పటికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో మనం చాలా తక్కువగా ఉన్నాం. చైనా కూడా ఒకప్పుడు పవర్ కంట్రీనే, కానీ 1978లో లీడర్షిప్ చేంజ్ అయ్యాక మొత్తం మారిపోయింది. స్పెషల్ ఎకనామిక్ జోన్లు తెరిచింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ప్రపంచం మొత్తానికి చైనా ఒక ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. అంటే ఇండియాతో పోలిస్తే చైనా తన భవిష్యత్తును ఫాస్ట్ ఫార్వర్డ్లో ఫిక్స్ చేసుకుంది. ఇండియా మాత్రం ప్రజాస్వామ్య రైల్లో ఆలస్యంగా ప్రయాణించింది. 2025లో ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. జపాన్ను క్రాస్ చేసింది. ఇది గర్వించదగ్గ విషయమే, కానీ ఆఖరి దశ కాదు. ఇది మొదటి మెట్టు మాత్రమే. మనకు ఇంకా చాలా ఉంది. ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచాలి,
ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, మ్యానుఫ్యాక్చరింగ్ని స్ట్రాంగ్ చేయాలి, బేసిక్ ఫెసిలిటీస్పై ఫోకస్ పెట్టాలి. జపాన్ శిథిలాల నుంచి శక్తిగా మారింది. చైనా నియంత్రణతో స్పీడ్గా పెరిగింది. ఇండియా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకొని బలంగా ఎదుగుతోంది. మన గమ్యం ముందుంది, మన పోరాటం మొదలైంది. ఇప్పుడు ఇండియాస్ టైమ్ హ్యాస్ కమ్. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గర్వంగా చెప్పుకుంటాం, కానీ అదే మనం బలమైనట్టే కాస్త బలహీనతగా కూడా మారినట్టుగా అనిపిస్తుంది నాకు. చైనా ఓటు అడగదు. జపాన్లో అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ చాలా ఫర్మ్గా తీసుకుంటారు. కానీ మన దేశంలో అధికారాన్ని నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ దేశం దిక్కు ఎటువైపు ఉంది? ఓటు వేసే ఒక చిన్న చేతి వేలు నిర్ణయిస్తోంది. కానీ చాలాసార్లు మనమే అధికారం ఎలా వాడాలో మర్చిపోతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక యూత్ మన దేశంలో ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. ఎందుకనంటే బేసిక్ ఫెసిలిటీస్పై ఫోకస్ లేదు, ఎడ్యుకేషన్పై, ఎంప్లాయ్మెంట్పై సరైన లీడర్షిప్ రాలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మనం జపాన్ లాగా ఎదగాలి అనంటే, మనం కూడా చైనా లాగా బిల్డ్ అవ్వాలి అనంటే నాయకులు మారాలి. కానీ నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? మన ఓటు నుంచి వస్తారు. ప్రతి ఓటు ఒక భవిష్యత్తు. సరైన నాయకుడు వస్తే ఈ దేశం గాలిలాగా పరిగెడుతుంది. మనం ఎందుకు వెనకుండాలి? దేశం మారాలి అనంటే ముందు మనం మారాలి. ఓటుకి ముందు బాధ్యతగా ఆలోచించాలి. అభివృద్ధి మన చేతుల్లో ఉంది అన్న ఒక నమ్మకం మన యూత్లో రగిలిపోవాలి. జపాన్ ఆల్టర్నేటివ్ పాత్స్ చూసింది. చైనా పైనుంచి ఆదేశాలు తీసుకుంది. మనం మన గుండెను, మన తెలివిని వాడాలి. ఇప్పుడు టర్న్ మనది. ఇది గోల్డెన్ ఛాన్స్. 100 ఏళ్ల చరిత్రలో మనకి వచ్చిన ఒక గొప్ప అవకాశం. మనం రెడీగా ఉన్నామా లేదా మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఒక్క ఓటు, ఒక్క నిర్ణయం, ఒక కొత్త డైరెక్షన్. ఇవాళ మనం బాధ్యతగా ఆలోచిస్తే రేపు మన దేశం జపాన్ కంటే మెరుగ్గా ఎదుగుతుంది. ఇది మన దేశం కదా, ఇది మన యువత గర్వం. ఇప్పుడు నిద్ర మానుకొని దేశం కోసం, మన భవిష్యత్తు కోసం ముందుకు నడవాల్సిన సమయం వచ్చింది.